హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వీడియో చూస్తే అర్థం కాదు, ముందెళ్ళి ప్రోమో చూసి రండి. ప్రోమో వచ్చి కరెక్ట్గా ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు అయింది. చూసేసి వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేశారో, 7 లక్షల సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఆదిత్య అన్న కిస్ ఇస్తున్నాను మీకు, ఆదిత్య అన్నలాగా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంది. బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తుండే, దాంట్లో ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది. ప్రోమో చూసిన తర్వాత ఎంతమందికి హౌస్ మేట్స్ అందరూ మణికంఠ మీద మళ్ళీ దండయాత్ర చేశారా? దండయాత్ర క్లియర్గా కనపడుతుంది. ఏం చేశారు, ఏం జరగబోతుంది, మణికంఠ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తా. నిఖిల్కి పులుసు కారిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. ఇది బూత్ కాదయ్యా, పులుసు కారిపోయిందంటే గట్టి కోటింగ్ పడింది అన్నట్టుగా. అయినా కూడా మనోడు మార్పు చెందిన వాడే మనిషి. రాకేష్ మాస్టర్ కూడా చెప్పిపోయాడు, పెద్ద ఆయన ఏ లోకంలో ఉన్నాడు కానీ ఆయన చెప్పిపోయినా కూడా మణికంఠ వస్తుంది. మార్పు చెందిన వాడే మనిషి, కానీ మార్పు చెందట్లేదు మన నిఖిల్. ఎందుకో నాకు అర్థం కావట్లా. అసలు అంత క్లియర్గా అందరూ చెవులోకి వచ్చి చెబుతుంటే ఏంటి, డైరెక్ట్గా పిలిచి నువ్వు సోనియాకి దూరం జరిగితే మంచి జరుగుతుంది నాకు సార్ చెబితేనే మారుతాడా? అయినా కూడా మారడేమో, ఇదేదో టాక్టిక్ ప్లే చేస్తున్నాడు నాకు సార్ నా దగ్గర, నో వే అని. నిన్న చూడు ఎపిసోడ్లో ఎంత ఓవర్ డైలాగ్లో, అంటే మణికంఠని ఎంత చీప్గా చూస్తున్నానంటే అక్కడ. సింపుల్ డైలాగ్ చూడు. నిన్న సోనియా కాడ కూర్చొని మగలుదా, రే నువ్వు ఆ టీంకి వెళ్తానంటే ముఖం పగులుద్ది, నేను కొట్టేస్తే చెప్తున్నా, మామూలుగా ఉండదు. నువ్వు నా పవర్, నువ్వు నా జాంపత్రి, నువ్వు నా హార్ట్ అనిడా, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా పవర్, నువ్వు నా రైట్ హ్యాండ్. నాకు తెలిసినంతవరకు ఆవిడ అంత బాగా మాట్లాడుతుంది, గట్టిగా అరుస్తుంది, అందరితో పాయింట్స్ పెడుతుంది అని చెప్పేసి నిఖిల్కి ఎక్కడో ఏదో క్లారిటీ వస్తున్నట్టుంది. అంటే ఆవిడతో మనం ఢీ కొట్టలేము. ఆల్రెడీ కిచెన్ దగ్గర మొన్న ఏమన్నా తెలుసా, అరే లైవ్లో వచ్చింది, నీతో తలకాయ నొప్పి, నీ దగ్గర ఏదైనా నోరు జారామంటే నువ్వు పాయింట్లు బట్టి ఇరుకుని పెట్టేస్తావు, నాకు భయం నీ దగ్గర అంటాడు. ఆ భయం వల్లే ఎందుకు లేని ఆవిడకి అపోనెంట్ పోకుండా, ఎగనెస్ట్ పోకుండా ఆవిడతోనే ఉంటున్నాడు. ఆవిడ ఏదో పెద్ద ఇది అనుకుంటున్నాడు, బయట నెగిటివ్ లేదు, పాజిటివ్, ఫుల్ పాజిటివ్ అనేసి అతని ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉంటున్నాడు. ఎంత క్లారిటీ ఇచ్చినా మారట్లా నిఖిల్. సో ఆ దండయాత్ర ఏం చేశారనేది ప్రోమో చూస్తూ మాట్లాడదాం. జెన్యున్గా మీరు చెప్పండి, నిఖిల్ ఆటంతా కంపోయింది సోనియా వల్ల కాదా? సోనియాకి దూరం జరిగితే నిఖిల్ వన్ ఆఫ్ ద టాప్ కాదు, టాప్ అవుతాడు, టాప్ అంతే. కానీ అది జరగట్లా, కనపడట్లా. మళ్ళీ చేసినా కూడా అది యాక్టింగ్ లాగా కనపడుతుంది. ఎందుకంటే మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఉన్న పుల్స్ అంతా కారిపోయింది. సో మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కొంచెం అగెనిస్ట్ అయిపోయింది అనుకో డైరెక్ట్గా. అందుకని బిగ్ బాస్ టీం హింట్ల మీద హింట్లు ఇస్తున్నారు. నాకు సార్ ఇచ్చిన హింట్ ఏంటి, మనకంటే అది ఏం జరగబోతుంది అని మాట్లాడదాం. ఒకసారి పెట్టాల్సిందే మన సోనియా ఇయర్ ఫోన్స్, సోనియా ఇయర్ ఫోన్స్. సో టాస్క్ వచ్చి హీరో ఎవరు, జీరో ఎవరు అనే టాస్క్ పెడతారు. దాంట్లో హైయెస్ట్ వచ్చి నాగమణికంటకు వస్తాయి. హైయెస్ట్ వచ్చిన తర్వాత నాగమణికంట బాగా హట్ అయిపోయి బాధపడతాడు, చాలా బాధపడతాడు. సో అది ఇంకా ఏం జరిగిందో చెప్తాను. ఆ హీరో జీరోల్లో మీ దృష్టిలో ఈ వారం మొత్తం జరిగిన దాంట్లో హీరో ఎవరని మీకు అనిపిస్తుంది, జీరో ఎవరని మీకు అనిపిస్తుంది? నా వర్షన్లో హీరో ఎవరంటే ఈ వీక్కి నబీల్. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. అన్ని రకాలుగా నబీల్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ వీక్, అంతే. జీరో నా దృష్టిలో నైనిక. ఇక దాంట్లో కూడా ఏ డౌట్ లేదు. ఈ వీక్ మొత్తం మీద 0 కంటే తక్కువ ఏదైనా ఉంటే మైనస్లో ఇచ్చేయాల్సిందే. నైనికకి ఏమీ యూజే లేదు హౌస్లో. ఏమి యూజ్ ఉందంటే అక్కడ చెప్పొద్దు అన్నది, ఇక్కడ చెప్పొద్దు, ఇక్కడ చెప్పొద్దు, అక్కడ చెప్పొద్దు. ఆ ముగ్గురితో బాగున్నట్టే ఉంటుంది, నిఖిల్ దగ్గర బాగాలేనట్టే ఉంటుంది, అందరితో బాగుంటుంది. అసలు అమ్మాయి సంబంధం లేదు. కిచెన్ టాప్ మీద కూర్చొని సొల్లు కబుర్లు చెప్పమంటే చెప్తుంది, కానీ నైనిక దానివల్ల ఆవిడ వల్ల యూజే లేదు, నో యూజ్. ఆవిడ ఈ వీక్ మొత్తం మీద వీకెస్ట్ కంటెస్టెంట్. నరం లేనట్టుగా ఆవిడ ఏం చేస్తున్నారు ఆవిడకే క్లారిటీ లేదు, యూజ్లెస్ హౌస్లో. దెర్ ఈజ్ నో డౌట్. ఆవిడ నా దృష్టిలో ఈ వీక్ ఫెయిల్యూర్. జీరో ఆవిడ, హీరో వచ్చేసరికి నబీల్. మీకు ఎవరు హీరో, జీరో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ప్రోమో చూద్దాం. సో ఆ టాస్క్ పేరు చెప్పాడు, హీరో జీరో ఆడుతున్నాం అని. ఫస్ట్లా నాగమణికంట వెళ్ళి సీతాకి హీరో ఇచ్చాడు. ఎందుకు హీరో ఇచ్చాడంటే మేబీ చీఫ్ అయింది కాబట్టి, దట్టు మా టీంకి చీఫ్ కాబట్టి నేను హీరో ఇస్తున్నాను అన్నట్టు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడేమో. కానీ నా దృష్టిలో నబీల్కి ఇచ్చినుంటే నాగమణికంట కూడా బెటర్ అని, బాగుండేది అన్న ఫీలింగ్ వస్తుంది. సీత కంటే కూడా నబీల్కే ఇవ్వాలి. ఎందుకంటే కళ్ళ ముందు టాస్క్లని పర్ఫామ్ చేసాడు, అన్నిట్లో బాగుంది. మేబీ ఓడిపోయాడు అని అనుకున్నాడా?
ప్లస్ కామెడీ టాస్క్లో కూడా అందరికంటే కామెడీ చేసింది కూడా నబీల్ అండ్ నాగమణికంట చెప్పినప్పుడు నాగమణికంట కూడా నబీల్కి ఇచ్చింటే బాగుంటుంది. కానీ సీతకి ఇచ్చాడు, మరీ వరస్ట్గా ఎవరికి ఇవ్వకుండా. సీత కూడా పర్వాలేదు, నెగిటివ్ ఏం లేదు, లాగిస్తూ ఉంది అమ్మాయి. కానీ ఈ వీక్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆవిడ పార్టిసిపేట్ లీడ్ చేసింది టీంని. సో ఇచ్చారు. ఇవ్వగానే నాకు సార్ కూడా బూస్టింగ్ ఇస్తున్నారు. షీ ఈజ్ హీరో ఫర్ మీ ఆల్సో అనగానే ఓ ఫుల్లీ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు. సో నబీల్ వచ్చి హీరో 0 ఇవ్వమంటే హీరో వచ్చి అక్కడ మీరు గమనిస్తే పృథ్వీకి ఇస్తున్నాడు. ఎందుకు పృథ్వీకి ఇస్తున్నాడంటే తను నిలబడ్డ ఆటలోనే తను ఓడిపోయాడు పృథ్వీతో. సో పృథ్వీ అన్ని టాస్కులు పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి హీరో ఇవ్వడంలో తప్పలేదు. గుడ్ చాయిస్ ఫ్రమ్ నబీల్. 0 ఎవరికి ఇచ్చాడంటే నాకు సార్ కూడా 3 hours ఫేస్ మీద చిరునవ్వు పోకుండా ఆడావు పృథ్వీ, సూపర్, నెక్స్ట్ లెవెల్ అనేసి మామూలుగా పొగడలేదు, బేబస్సంగా పొగడతలో. యు ఆర్ జస్ట్ బికమింగ్ మై డోపమ్యాన్ అనేసి మన విష్ణుప్రియ చెప్పిన మాటలు చెప్పాడు. విష్ణుప్రియకి ఈరోజు ఎపిసోడ్లో 100కి 100%, 100కి 100% నీ ఆట కంపు చేసుకుంటున్నామని ఇండైరెక్ట్గా నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ టీం చెప్పే అవకాశం ఉంది. కంపు చేసుకుంటామని డైరెక్ట్గా చెప్పలేరు, ఇండైరెక్ట్గా నువ్వు ఆ లవ్ ట్రాక్ వల్ల కంపు అయిపోతావు. నువ్వేం చేస్తున్నావో నీకు గుర్తుపెట్టుకో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది కదా అనే సెన్స్లో వార్నింగ్లు అయితే వచ్చే అవకాశం ఉంది గట్టిగా. ఎందుకంటే ఆ ఆట వల్ల వాళ్ళిద్దరి ఓవర్ లవ్ ట్రాక్ వల్ల ఎఫెక్ట్ పడితే విష్ణుప్రియకి ఉంటుంది. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్ అనే పేరు మీద లోపలికి వచ్చింది కాబట్టి. పృథ్వీ అండర్ డాగ్గా వచ్చాడు, అతనికి పోయేది ఏమీ లేదు ప్లస్ తప్ప. పృథ్వీ ఇంకా అవసరమైతే విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవరైనా వేయొచ్చని ఓట్లు కానీ, ప్లస్ ఆ లవ్ ట్రాక్ వల్ల మనోడేమో నోట్లో నుంచి మాట్లాడదు, ఎక్కువ సరిగా మాట్లాడు, ఆ లవ్ ట్రాక్ వల్ల ఎక్కువ ఫుటేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. సో అలా అతని సర్వైవల్కి యూజ్ అవుతుంది, కానీ విష్ణుప్రియకు బొక్కే అది. కాబట్టి నాకు సార్ చెప్పే అవకాశం ఉంది. ఇంకా ఆవిడ ఆనందమే, ఇంకా పృథ్వీ పేరు ఎత్తే ఫుల్ ఆనందం. ఎందుకు అర్థం కావట్లా. ఫస్ట్ హీరో ఇమ్మంటాడు నాకు సార్. ఎవరు హీరో అనుకుంటున్నారని ఒక్కొక్కరు హీరో ఇచ్చిన తర్వాత ఆటలో 0 అయిపోతుంది ఎవరు, ఫేస్ మీద క్రాస్ మార్క్ వేయాలి. సో ఈ క్రాస్ మార్కులు ఎక్కువ వచ్చేది నాగమణికంటకి. ఒక్కొక్కరు 0కి ఏమేమి చెప్పారంటే, నాగమణికంట వచ్చి బొంబాట్ అంత మామూలుగా మాట్లాడడానికి కూడా నైనికాకేసి 0. 100% నాకు సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. నిజంగానే 0, నాకు కూడా అమ్మాయి 0నే, 200% రైట్ మణికంట. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. నబీల్ వచ్చేసరికి నాగమణికంటకి కొట్టేశాడు మార్కు, కొట్టి సపోర్ట్ చేసే వాళ్ళని బయటికి పంపిస్తున్నాడు సార్. అది నచ్చట్లేదు. అది రైటే, రీజన్ పరంగా రైటే. కానీ నైనిక అందరికంటే దారుణం కదా ఈ వీక్, అసలు ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు కదా. కానీ ఒక్క దాంట్లో ఆ బాల్ వేసింది, లాస్ట్ బాల్ వేసింది ఆ అమ్మాయిలే. సో ఆట ఒకటే కాకుండా సంథింగ్ ఫస్ట్కి ఇప్పటికీ డిఫరెన్స్ వచ్చింది అనేది నా పాయింట్. కానీ నబీలు మణికంటకి ఏదైతే రీజన్ చెప్పాడో అది అందరూ ఫీల్ అవుతున్నది జనాలలో కూడా. ఏరా ఈ మణికంట పక్కనే ఉంటాడు, పక్కన వాళ్ళకి నామినేట్ చేస్తున్నాడు అనేది అది ఒక్క క్వాలిటీ ఎవరికి నచ్చట్లా. దాన్ని నబీలు ఇతని ముందే కాదు ఇతనితో కూడా చెప్పాడు, ఇతని మీద కామెడీ కూడా చేస్తాడు డైరెక్ట్గా, నామినేట్ చేస్తాడు అని. సో అదొక క్లారిటీ ఉంది, ఇతనిలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ అని డైరెక్ట్గా కూడా చెప్పున్నాడు కాబట్టి ఆ క్వాలిటీ మీద నామినేట్ క్రాస్ మార్క్ వేశాడు. తర్వాత మీరు ఇంకొకరు ఉన్నారు, ఆగండి అమ్మ ఇది ఏది ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, ఒక్క సెకండ్ ఆగండి. ఎవరెవరు వేశారో చూద్దాం. నెక్స్ట్ ఆదిత్య గారు కూడా నాగమణికంటకి వేస్తారు. ఆయన కూడా అదే రీజన్, ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళని పంపిస్తామని ఆ రీజన్తో నాగమణికంటకి వేసాడు. నెక్స్ట్ ఇంకొకరు చూడండి, మన నైనిక కూడా నాగమణికంటకి వేసింది ఆ క్రాస్ మార్కు. సో ఓవరాల్గా దట్టు వాళ్ళ టీంలో ఉన్న సోనియా, ఆ పృథ్వీ వీళ్ళు కూడా మన నాగమణికంటకే క్రాస్ మార్క్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే నచ్చట్లా, అబద్ధాలు ఆడుతున్నాడనే పాయింట్ వేసే అవకాశం ఉంది. వేసింది కూడా చూపించారు అనుకుంటా ఇక్కడ ప్రోమోలో. సోనియా కూడా వేసింది, పృథ్వీ వేశాడు. సో టోటల్గా 5-6 మంది నాగమణికంటకే క్రాస్ మార్క్ వేశారు. హౌస్ మేట్స్ లిటరల్గా దండయాత్ర, ఇది శక్తి టీం దండయాత్ర. శక్తి టీం ఒక్కడే కదా, ఆపోజిట్ టీం కూడా దండయాత్ర, మామూలు దండయాత్ర కాదు. అది ఎందుకు చేశారని చెప్తాను. ఏమన్నానంటే సార్ అబద్ధాలు ఆడుతున్నాడు సార్ అనేసి పృథ్వీరాజ్ తీసుకొచ్చాడు. అబద్ధం అంటే చాలా పెద్ద నింద నాకు సార్ కూడా. సరే దాని మీద అప్పుడు క్లారిటీ ఇచ్చుంటారు. ఏం క్లారిటీ ఇచ్చుంటారంటే ఇప్పుడు చెప్తానండి, ఇంకా ప్రోమో చూడాల్సింది ఉంది. వై ఆర్ యూ ఓవర్ థింకింగ్ అనేసి అన్నారనమాట. సార్ నాకు అదే అర్థం కావట్లేదు సార్ అనేసి అంటే ఇక అర్థం కావట్లేదా, సరిపోయింది ఇక్కడ పాయింట్. సో పృథ్వీ అబద్ధం అని చెప్పగానే ఈ పాయింట్ తీసుకొని వచ్చి ఆ రిలేటెడ్గా మాట్లాడుంటారు. అబద్ధమైన పృథ్వీ ఎక్కడ నిండు ఆ సాక్రిఫైస్ అనే మాట నో అన్నాడు సార్, అది అబద్ధం అన్నట్టుగా మాకు అనిపించింది. కాబట్టి ఆ పాయింట్ మీద అతనికి క్రాస్ మార్క్ వేసాను 0 అనేసి అన్నాడు. నాకు సార్ ఈ పాయింట్ ఉందని ఏమని ఉండొచ్చు మీరు గెస్ చేయండి. నేను ఆల్రెడీ
ఆ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూలో నేను చెప్పాను, నాకైతే పర్టికులర్గా నాగమణి కంటే తప్పులేదు, నాగమణి కంటే పిచ్చోళ్ళని చేశారు వాళ్ళ టీం, శక్తి టీం అంతా కలిసి అని నాకు అనిపించింది. కానీ నాకు సార్కి బిగ్ బాస్ టీంకి 100% నాగమణి కంటే అదే తప్పని అనిపిస్తుంది. వాళ్ళు ఎటు తిప్పి అటు తిప్పి ఆ ఇష్యూలో నాగమణి కంటే తప్పని అంటారు అనుకున్నా, అదే అంటారు. చూసుకోండి ఎపిసోడ్, అదే అంటారు. ఏమిలే, నాగమణి కంటే నువ్వు తప్పు చేసావు, ఆ వీడియో ఈ వీడియో ప్లే చేసి నువ్వు సాక్రిఫైస్ చేసావు, సాక్రిఫైస్ చేయలేదన్నావు, నీదే మిస్టేకు. ఇంకా నాగమణి కంటే ఎన్నన్నా కింద పడ్డా దొల్లాడినా ఏమైనా చేసుకొని నాగమణి కంటే తప్పు అంటారు. కానీ వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా స్టిల్ ఐ ఫీల్ నాగమణి కంటే అదే ఆ ఇష్యూలో తప్పలేదు. ఎందుకో కూడా క్లియర్గా చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తా. వాళ్ళు చేసింది తప్పు అని నాకు సార్ ఈ ప్రోమోలో నెక్స్ట్ పార్ట్లోనే చెప్తారు. ఏది, నబీల్ని తీసేసేది ఏదైతే ఉందో అది తప్పని. అప్పుడు నబీల్ని తీసేసేది తప్పన్నప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటి, ఇక్కడ మణికంఠను కూడా బిగ్ బాస్ డెసిషన్ ప్రకారం వాళ్ళందరూ మాట్లాడుకునే తీశారు. ఫస్ట్ యష్మి చెప్పింది, తర్వాత సోనియా చెప్పింది, వాళ్ళు చెప్పిన పాయింట్ వీక్ అని. కానీ వాళ్ళు తీసిన పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ ఆపోజిట్లో మాత్రం అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. లేకపోతే ఆ సాక్రిఫైస్ అనే పదమే డీప్గా బయట రాదు. ఎవరినైనా తీసేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అవుట్ సైడ్ పర్సన్కి. ఈ పర్సన్ ఎందుకు తీసామని చెప్పాల్సి వస్తుంది, కానీ వాళ్ళ టీంలో వాళ్ళని ఎందుకు తీశారనేది చెప్పాల్సిన అవసరం లేదు సంజాయిషి. కానీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ నబీల్ని తీసేయాల్సిన వాడిని కాకుండా వేరే వాళ్ళని తీయబట్టి ప్రేరణ అడిగింది. ప్రేరణ అడిగినప్పుడు దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పలేక సాక్రిఫైస్ అనేది వాడారు. లేకపోతే వాడతారా? ఏముంది, మణికంఠ ఏం చేశాడు, అక్కడ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశాడు. బిగ్ బాస్ ఎందుకు అట్లా చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. మణికంఠ తప్పులా పోర్ట్రే చేయడం సింపుల్. మణికంఠ నిఖిల్ మాట్లాడుకున్నప్పుడు అది సాక్రిఫైస్, అది కూడా మణికంఠ నిఖిల్ కోసం ఇస్తానన్నప్పుడు. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ లెటర్ పంపించి మీలో మీరు డిస్కస్ చేసి ఏకాభిప్రాయంతో చెప్పండి అంటే అక్కడ ప్రాసెస్సే జరిగింది. ఏకాభిప్రాయం ప్రాసెస్ ఎంత కామెడీ కాబట్టి ఎలా ఉందంటే ఓవర్ ట్విస్ట్ పెట్టి ఏదో దాంట్లో నుంచి లాక్కుందాం ఒక పాయింట్ని అన్నట్టుగా ప్రాసెస్సే బిగ్ బాస్ పెట్టాడు. ఏకాభిప్రాయంతో ఒకటి పీకేయండి అని. ఏకాభిప్రాయం ప్రాసెస్ స్టార్ట్ అయ్యి యష్మి చెప్పింది, సోనియా చెప్పింది. ఆ తర్వాత మణికంఠ అతని పాయింట్ అతను చెప్పుకుంటూ నేను కూడా నాకే వేసుకుంటున్నాను అన్నట్టుగా అతని గురించి పాజిటివ్ చెప్పుకొని ఓకే అయింది. అతను ఇంక తప్పుకుంటాలి టీం కోసం అన్నాడు. సాక్రిఫైస్ అనే మాట ఎక్కడ వస్తుంది అక్కడ? వాళ్ళు కూడా అతని పేరే చెప్తున్నారు. మీరు చూడండి, వాళ్ళు అతని పేరు చెప్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు చెప్పారు, ఇద్దరు కూడా తుపాసు రీజన్ చెప్తున్నారు. వీక్ అంటున్నారు, గుడ్డు టాస్క్లు బాగాలేదు అంటున్నారు. ఆ టైంలో ఇంకేం చేస్తారు, ఎలాగో తీసుకుంటారు కదా. అవతలాడు పృథ్వీ నామినేషన్స్ టైం సింపుల్ పాయింట్ చూడండి, నామినేట్ చేసింది ఎవరిని? పృథ్వీ నామినేట్ చేసేటప్పుడు ఏమంటాడు, మణికంఠకే చెప్తాడు, మణికంఠ నువ్వు వీక్, నువ్వు సరిగా ఆడట్లేదని చెప్తుండే. మణికంఠ వీకో అని చెప్తుండే, ఫిజికల్ స్ట్రాంగ్ అవ్వాలని యష్మి చెప్తుండే. వాళ్ళు నామినేట్ చేసిన రీజన్ కూడా వీళ్ళకెళ్ళి వీక్ అనేసి నామినేట్ చేస్తే నెక్స్ట్ వచ్చే పర్సన్ నాగమణికంఠ ఎవరిని తీస్తారనుకుంటారు? సింపుల్ లాజిక్ కదా. వాళ్ళు ఎలాగో తీస్తారు కాబట్టి తను కూడా తన రీజన్ చెప్పుకొని తన మీద వేసుకున్నాడు. అక్కడ అసలు బిగ్ బాస్కి ఎందుకు అర్థం కాదు నాకు. అక్కడ ప్రాసెస్ ఏకాభిప్రాయంతో ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసిన మణికంఠ తననేం తను చెప్పుకున్నాడు, అందరూ ఎలాగో చెప్తున్నారు కాబట్టి. అప్పుడు అది ప్రాసెస్ జరిగింది. సాక్రిఫైస్ ఎక్కడుంది? దట్ ఈజ్ ఏకాభిప్రాయం. సాక్రిఫైస్ అయింది నాకు అర్థం కాల. ఇప్పుడు ఒకవేళ ఇతని పేరు ఇతను చెప్పుకోకపోయినంత మాత్రాన ఇతను తీసేసుకోరా? ఇతను చెప్పిన వాళ్ళని తీసేస్తారు. అక్కడ 100% మణికంఠని తీయాలనే ప్లాన్ అక్కడ. అది కూడా వర్స్ట్ రీజన్స్ అతను చెప్తున్నాడు కదా, మీరు చెప్పే రీజన్ దారుణంగా నేనే వేసుకున్నా అంతే. సాక్రిఫైస్ కాదు, సాక్రిఫైస్ నిఖిల్ వరకే ఉంది. ఇది ఎంత చెప్పినా వాళ్ళు అర్థం కావట్లేదు. వాళ్ళు మణికంఠ మీద వేసేసారు, మణికంఠ మీద సీరియస్ అవుతారు గ్యారంటీగా. మణికంఠ తప్పు అంటారు, ఇంక అంతా తప్పే. నాకు అసలు క్లారిటీ రావట్లా ఏంటిదంతాని. చిన్నదాన్ని పట్టుకొని ఒకవేళ అడగాల్సింది ఎవరిని, గట్టిగా అడిగేది సోనియా టీంని అడగాల, అదే నిఖిల్ టీం సోనియా టీంని అడిగి ఏంటి మీ ఇష్టం వచ్చిన అభివృద్ధి చేశారనేది పాయింట్. మణికంఠది పాయింట్ ఎక్కడ వస్తుంది? అతను సాక్రిఫైజు చేయకపోయినా ప్రాసెస్సే జరిగినా కూడా ఇంకా సాక్రిఫైజ్ అంటున్నారు. అతను తప్పుకున్న తర్వాత కూడా అతని మీద బ్లేమ్ వేస్తూ ఉంటే వీళ్ళు నబీల్ గురించి తప్పించుకోవడానికి అతను పాయింట్ తీసుకోవచ్చు, లేకపోతే తీసుకురారుగా. నైట్ ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడదాం. తర్వాత నెక్స్ట్ ప్రోమో నిఖిల్ని అడతారు. హైలైట్ ప్రేరణ నిఖిల్కి క్రాస్ మార్క్ వేసింది. సూపర్ అనిపించింది స్వామి, బాగా వేసింది. వాళ్ళతో ఏం చెప్పిండు, యునైటెడ్గా హౌస్గా ఆడాలా, వైల్డ్ కార్డ్స్ని తుదముట్టించాలా, అది ఇదని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి నబీల్ని తీసేశాడు. ఆ రీజన్తో వేసింది అనమాట, డబుల్ ఫేస్డ్ అనే రీజన్తో వేసింది ప్రేరణ. వేయగానే నెక్స్ట్ చూడండి, ఇదిగా సార్ నాకు అది అనిపించింది సార్, అట్లా క్లాన్ని ఫస్ట్ పెట్టి హౌస్ని సెకండరీగా తీసుకున్నాడని నాకు అనిపించింది. అంటే నీకే కాదు ప్రేరణ, నాకు కూడా అనిపించింది, మాకు కూడా అనిపించింది, ఆడియన్స్కి కూడా అన్నాడు. సింపుల్గా సీతకి కూడా అనిపించింది. నిఖిల్ టాస్క్ పేరేంటి చెప్పు టాస్క్ పేరేంటి?
సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మరి నువ్వు తీసేసింది ఎవరిని? అప్పుడు వెంటనే ఆలోచించి చెప్పిన రీజన్ ఏంటంటే అది కరెక్ట్ డెసిషనా నబీల్ని తీసేయడం? కొంచెం గొంతు రఫ్ అడిచి నాకు ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయింది సార్. మిస్బ్యాలెన్స్ అయింది కదా, ఆ మిస్బ్యాలెన్స్ అవ్వడానికి కారణం ఏ మిస్ అన్నాడు. వెంటనే ఆ చిరునవ్వులు ఏదైతే వచ్చినాయో వాళ్ళకి బూస్ట్ అనమాట. మనం అనుకున్నట్టే అదే జరుగుతుంది బయటని. వాళ్ళకి అర్థమైన ఈ బుర్ర ఏదైతే ఉందో ఆ బుర్రకు అర్థం కాదు, నిఖిల్ బుర్రకి. వెంటనే ఏ మిస్ కారణం అన్నా కూడా దానికి కూడా ఏమి లేదు, మనోడికి అర్థమే కావట్లా. భయంకరమైన చిరునవ్వులు, సీత నవ్వు, ప్రేరణ నవ్వు చూస్తే అబ్బా ఏమన్నా అనిపిస్తుంది, అబ్బా సాయిరాం అనిపిస్తుంది. అలాంటి నవ్వు అనమాట. నవ్వులోనే అన్ని ఉన్నాయి, అన్ని అర్థాలు. ఇంకా అర్థం కాదు సీతకైతే. ఇంకా అంత చెప్పినా అర్థం కాదు ఈ మనిషికి అన్నట్టుగా ఎన్నిసార్లు అనిందో ఎపిసోడ్లో. ఆ తర్వాత మణికంఠ నాకు సార్, నువ్వు క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లాన్కి రావడానికి ఇష్టపడలేదు అంటే ఏంటి రీజన్ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు? ఎందుకు ఒక్కరు కూడా రావట్లేదు హౌస్ అంతా? అందరూ మేము ముగ్గురమే మాకు మేమే చేసుకుంటాం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారేమో సార్ అంట. ఫీల్ అవుతున్నాడు ఇప్పటికీ. ఎంత డబుల్ ఫేస్డ్ ఉన్నాడంటే నిన్న కూడా ఎపిసోడ్లో లైవ్లో నిన్న కూడా ఏమంటాడంటే, రే నువ్వు నేను పృథ్వీ సోనియా వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతూనే వాళ్ళిద్దరితో నిఖిల్ ఏమంటాడంటే, మనం వర్సెస్ హౌస్ అయితే మనకి తిరగలేదురా అనేసి అంటాడు. మనం వర్సెస్ హౌస్ అన్నట్టు అంటాడు. మనకంటే పోయి రే నేనేదో మేము ముగ్గురం ఏదో చేస్తున్నాం, వాళ్ళిద్దరికి నేనేదో చేస్తున్నాం, మేము ముగ్గురం కలిసి ఉన్నామని అదేం లేదురా, నాకు అందరూ ఒకటే అంటాడు. మళ్ళీ డబుల్ ఫేస్డ్ మాటలు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట. అతని బిహేవియర్ రాంగ్ అని కాదు, ఓవర్ మంచితనంగా ఉండాలని చూస్తూ మొత్తం డబుల్ ఫేస్డ్గా కనపడుతున్నాడు. తర్వాత నాకు సార్ ఏం చెప్పారు తెలుసా, హౌస్ మేట్స్ని అడిగితే ఏంటి ఇట్లా అంటే, అవును సార్ మాకు కూడా అదే ఫీలింగ్ ఉందంటే ఎస్ సార్ అంటారు. అదే ఫీలింగు దానివల్లే రావట్లేదు సార్ ఎస్ సార్. కానీ చూసావా యునానిమస్గా హౌస్ అంతా. అయినా బుద్ధి రాదు, అయినా మనకి ఏం ఎక్కదు బుర్రకే. మళ్ళీ అదే చేస్తాడు, మళ్ళీ అదే విధంగా ఉంటాడు. క్లియర్. నాగమణికంట భయంకరమైన దండయాత్ర చేసిన తర్వాత ఈరోజు ఒక 5-6 పడిన తర్వాత భయంకరమైన హట్ అయిపోతాడు. నాగార్జున సార్ చూస్తే ఆ పాయింట్ మీద ఏదైతే ఉందో దాని మీద కూడా నాగమణికంట అదే తప్పు అంటాడు 100%. దేని మీద? అదే సాక్రిఫైస్, దాని మీద నువ్వు సాక్రిఫైస్ చేశానని చెప్పి మాటలు మారుస్తావు. కిచెన్ రూమ్ది ఒకటి టెలికాస్ట్ చేసి, లోపల ఒకటి టెలికాస్ట్ చేసి, అక్కడెక్కడో ఏదో అనేది టెలికాస్ట్ చేసి లాస్ట్కి ఇప్పుడు ఏమవుతుంది చెప్పమంట. ఆల్రెడీ అతని ప్లాన్ ఏముంటుంది, ఆల్రెడీ అందరూ అతని పేరు చెప్తాం కాబట్టి నాది కూడా నా పేరు చెప్పండి, సరే నేనే స్టెప్ డౌన్ అవుతాం, ఎందుకు ఎలాగ ఒప్పుకోరని స్టెప్ డౌన్ అయ్యిండు. అసలు ఈ సాక్రిఫైస్ అనే పాయింట్ వస్తుందని ఊరిని గెస్ట్ చేస్తారా? సడన్గా సాక్రిఫైస్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఏం చేశాడు, నిజంగా సాక్రిఫైస్ నాది కాదు కదా, ప్రాసెస్ జరిగింది కానీ నో అనిడు. అంతే, అది మించి ఏమి లేదు ఆడ. ఒకవేళ ఏం మిస్టేక్ ఉంది అక్కడ, ఏమన్నా ఉందా మిస్టేక్? దాంట్లో మళ్ళీ ఇష్యూలు చేయడాలు, అందరూ అది క్రాస్ మార్కులు వేయడాలు, నాకు సార్ వచ్చి తిట్టడాలు, ఏం జరుగుతుందని అర్థం కావట్లా. నిఖిల్ ఇక్కడి నుంచైనా కొంచెం చేంజ్ అయితే చూడాలని ఉంది గేమ్ని. లేకపోతే నిఖిల్ అంతా వర్స్ట్ కంటెస్టెంటింగ్ లేడు అనేది మచ్చబడిపోద్ది, చాలా గట్టిగా పడిపోద్ది. అసలు ఎంత దారుణం అంటే చీఫ్ మీదకే అరుస్తుంది. నీళ్ళు పోయిరా, నీళ్ళు ఇవ్వరా అంటే చీఫ్ మీదే. మళ్ళీ అనగానే ఆవిడతో కోపం మీద అనేది అన్నాను లేదు, ఏం పట్టించుకోబోకంటే నువ్వేమన్నా పట్టించుకొని అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అదేం నాకేం అనిపించలేదు, అదేం కాదన్నట్టు. ప్రతి దాంట్లో ఆవిడని పొగుడుతుండు, ఆవిడే మైనస్ అని తెలుసుకోలేకపోతుండు. సోనియా దగ్గర ఒక మాట, యశ్మి దగ్గర ఒక మాట, సోనియాకి సారీలు చెప్పుకుంటూ ఉంటాడు. సోనియా ఏమో సారీ చెప్పడానికి 5 గంటలు తీసుకుంటే మనోడు 2-3 నిమిషాల్లో సారీ చెప్పేస్తాడు. సోనియా మాత్రం సారీ చెప్పదు, అసలు ఆవిడ మిస్టేక్ కాదు, ఆవిడే అలిగి ఆవిడే ఇబ్బంది పెట్టినా సారీ చెప్పింది, రెడ్ ఎగ్ తీసుకున్నది. రెడ్ ఎగ్ తీసుకున్న తర్వాత కూడా నాగమణికంట మనోడు నిఖిల్ ఏమో రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు కూడా అబ్బాయికి ఎన్నెన్నో మాటలు చెప్పి అవి ఏం లేవు. అవి ఎక్కడ పోయినాయి ఏంది అసలు నాకు అర్థం కాల. దండం నిజంగా చాలా దారుణం. టూ బ్యాడ్ ఫ్రమ్ నిఖిల్. ఇప్పటికైనా అర్థం చేసుకుంటాను అనుకున్నా. నాగ్ సార్ది మణికంఠది నెక్స్ట్ ప్రోమో రాబోతుంది, తనతో పాటుగా నాగ్ సార్ది యశ్మిది నెక్స్ట్ ప్రోమో రాబోతుంది, అండ్ నాగ్ సార్ది సోనియాది నెక్స్ట్ ప్రోమో రాబోతుంది. ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఒక్క మాట చెప్తా. ఏమిలే, యశ్మి ఆ మగాడు అనేది ఉంది చూసారా, అది 100% రాంగ్. అది అడగాల్సిందే, నాకు సార్ అడిగి తీరాల్సిందే, అడుగుతాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆవిడ 100కి 1000%, ఒక 90% వేసుకోండి, 1000 వదిలేరు ఇవ్వడాలి. ఇలా లేడు, ఆ లెక్కలో లేడంటే మగాళ్ళ లెక్కలో లేరనే సెన్స్లో వస్తుంది. ఆవిడ వాంటెడ్గా అన్నారా అన్వాంటెడ్గా ఏదో ఫ్లోలో అన్నారనేది మనకు తెలియదు, కానీ ఫ్లోలో అన్నప్పటికీ ఆవిడన్న మీనింగ్ మాత్రం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అదే వస్తుంది. మగాళ్ళ గురించి డిస్కషన్ వస్తున్నప్పుడు ఆ లెక్కలో లేడంటే మగాళ్ళ లెక్కలో లేడనే కదా, ఇంకే లెక్కలో వస్తుంది. సో 100% అది అడగాల్సిందే, అడిగితే బాగుంటుంది అని అనుకుంటున్నా, అడుగుతాడని గట్టిగా నమ్ముతున్నా. దాంతోపాటుగా సోనియా అండ్ యశ్మి రిలేటెడ్గా ఒక టాపిక్ మీకు తెలిసిందే,
నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావమ్మా, వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకు నాకేం వెలుగు కనపడుతుందమ్మా అని సోనియా అని చూసారా. ఆ పాయింట్లో 100కి 1000% సోనియా దగ్గర రాంగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నావు, నీకు అసలు ఏ విషయం లేని కాడ సోనియా విష్ణుప్రియ దగ్గర ఏ విషయం లేకుండా ఆవిడ ఏదో ఫ్రెండ్ అంటేనే నువ్వు అడల్టరేటెడ్ అని అనిపిస్తే నువ్వు వాళ్ళిద్దరిని కలిపి నువ్వే పృథ్వీతో మీ ఇద్దరికైతే ఏం జరుగుతుందని అడిగిన దానివి నువ్వే మీ ఇద్దరినే చూస్తున్నావు వాళ్ళిద్దరినే చూస్తున్నావు అంటే అది అడల్టరేటెడ్గా అనిపించదా, అది మిస్టేక్ అని నీకు అనిపించదా అనేసి ఖచ్చితంగా సోనియాని అడగాల్సిందే. అది కూడా అడిగే ఛాన్సెస్ సార్ వెరీ అడుగుతారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ రివ్యూస్లో చెప్పాం అది అడగాల ఇది అడగాలని. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత నిఖిల్కి ఖచ్చితంగా డబ్బా గట్టిగా పడుద్ది. దాంతోపాటుగా నబీల్కి తెలిసిందే మొత్తం కింగ్ నబీల్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నబీల్కి బీభత్సమైన అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ వీక్లో. నాగమణి కంటే మంచి షంటింగ్ పడే అవకాశం ఉంది పుట్టి పుణ్యానికి, అది మామూలే. సో ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం ఇంకా గట్టిగా. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రోమో చాలా మంచిది ఉంటుంది. ఎలిమినేషన్ గురించి, ఎలిమినేషన్ ఏమీ లే, ఏందన్నా నువ్వు ఇంకా చేయలేదంటారు. ఎలిమినేషన్ ఎప్పుడైనా అయిపోయింది 7 గంటలకి. దానికంటే ముందు చేసేది ఏదైనా ఎవరు చేసినా నేను చేసినా కూడా గెస్ట్ చేయాల్సిందే. నా గెస్ట్లు ఏదైతే ఒకటికి 2 వీడియోలు చేస్తున్నా, సీక్రెట్ రూమ్ గురించి కానీ ఎలిమినేషన్ గురించి కానీ. మళ్ళీ ఉదయాన్నే ఊరికి వ్యూస్ కోసం వీడియో పెట్టడం తప్ప ఏం యూజ్ లేదు. అందుకని అప్డేట్ రాగానే అప్డేట్ గురించి క్లియర్గా మన అనాలిసిస్లో ఎలిమినేషన్ అప్డేట్ చెప్పుకుందాం. అర్థం చేసుకోండి. ఏదైనా ఎవరైనా రాయేయాల్సిందే. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది 7 o'clock షూటింగ్ జరిగితే మనకు అంతకంటే ఎర్లీగా ఎలా చెప్పగలం, అది నేను చెప్పాలనుకున్నది. దయచేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది, కింగ్ 0 అదే హీరో 0 ఎవరు అనుకుంటారో కామెంట్ చేయండి.